హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్డి కార్డ్, పెన్ డ్రైవ్ అండ్ ఎస్డి కార్డ్. సో ఈ మూడు ఎలా కనెక్ట్ చేస్తాం అండ్ కనెక్ట్ చేసేటప్పుడు ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఉంది. సో అది మాత్రం మర్చిపోవద్దు. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఈ హబ్తో ఇష్యూ ఏం లేదు. ఈ హబ్ ఈజ్ కొంచెం కాస్ట్లీ, బట్ నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను. యాజ్ ఆఫ్ నో నేను ఒకటి తీసుకున్నాను. మీరు చూస్తే దిస్ వన్. సో ఈ హబ్ థర్డ్ పార్టీ హబ్. దీని లింక్ అవి మీకు చూపిస్తున్నాను. సో ఈ హబ్ నేను తీసుకున్న తక్కువకి వచ్చిందని, బట్ దీంతో నాకు ఒక ఇష్యూ ఏంటంటే 2 times ట్రై చేశాను. ఎస్ఎస్డి క్రాష్ అయిపోయింది. ఎస్ఎస్డి క్రాష్ అయిపోయి ఉన్న డేటా మొత్తం లాస్ అయిపోయింది. సో అది ఎక్కడ చూసా నేను ఆ వీడియోని ఎవరు పోస్ట్ చేయలేదు. ఇక్కడ యుఎస్లో $8 ఎంతో పడింది నాకు ఇది. మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉంది. సో ఫ్లిప్కార్ట్లో చూస్తే మీకు ఇలాంటి హబ్స్ చాలా ఉన్నాయి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఓటీజీ ఈజ్ గుడ్, వర్కింగ్ విత్ ఫైన్. సో మీకు అది చూపిస్తాను ఇప్పుడు నేను. సో సో పెన్ డ్రైవ్కి ఓటీజీ తీసుకున్నా. సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. కనెక్ట్ చేస్తాను నేను. సో ఇది డైరెక్ట్గా లైట్నింగ్ టు యూఎస్బి 3.0. సో నేను డైరెక్ట్గా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి మీకు డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకుంటే ఈజీగా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది కాకుండా శాండ్ డిస్క్వి ఇంకా చాలా ఉన్నాయి. సో మై ఫైల్స్ ఓపెన్ చేస్తే డోనేమని వస్తుంది. సో ఫోల్డర్లో చూస్తే ఈ ఇమేజ్ ఒకటి నేను పేస్ట్ చేశాను. సో మీకోసం ఇంకో ఇమేజ్ చూపిస్తాను. ఎనీథింగ్. సో ఈ ఎయిర్పోర్ట్స్ ఇమేజ్ ని షేర్ చేస్తున్నాను. షేర్ సేవ్ టు ఫైల్స్. సో డైరెక్ట్గా మీరు ఏ ఫోల్డర్లో పెన్ డ్రైవ్ ఫోల్డర్లో ఏ ఫోల్డర్లో పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి సేవ్ చేసేయండి. మీరు ఏదన్నా సరే మీ వీడియోస్ కానీ మీ ఫొటోస్ కానీ మొత్తం A to Z అన్నీ మూవ్ చేసుకోవచ్చు మీ పెన్ డ్రైవ్ కెపాసిటీని బట్టి. సో పెన్ డ్రైవ్ కెపాసిటీ ఎంతైనా పర్లేదు, రీడ్ చేస్తుంది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎస్ఎస్డి కూడా రీడ్ చేస్తుంది. నాకు ఇచ్చిన ఇష్యూ కూడా మీకు చెప్తాను. నేను దీనికి కనెక్ట్ చేస్తాను ఈ హబ్కి. ఈ హబ్తో ఇష్యూ లేదు, బట్ మీకు ఇందాక చూపిస్తున్నాను కదా, నేను థర్డ్ పార్టీ హబ్తో ట్రై చేశాను. దాంట్లో నాకు ఇష్యూ వచ్చింది. దీంట్లో ఆ ఇష్యూ లేదు, ఎందుకంటే రిటర్న్ పవర్ తీసుకోవట్లేదు ఈ హబ్. బట్ అది థర్డ్ పార్టీది తీసేసుకుంది. కొంచెం లో ఎండ్ది, బట్ నా డేటా పోయింది. సో అది ఎవరికి పోకూడదని చెప్పి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది పెన్ డ్రైవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎస్ఎస్డి ప్లస్ కార్డు కనెక్ట్ చేస్తాను. ఇది డైరెక్ట్గా సామ్సంగ్ హార్డ్ డిస్క్ వచ్చిన కేబుల్ Type-C to USB 3.0 అండ్ ఇది కూడా ఉంది. సో ఇది మీకు చూపిస్తాను, బట్ రీడ్ అవ్వదు. లాస్ట్లో చూపిస్తాను నేను. ఇది Type-C to Type-C ఒరిజినల్ యాపిల్ కేబుల్. దీనికి నాకు లైట్నింగ్ కనెక్టర్ తీసుకున్నాను నేను. సో ఇది లైటనింగ్ టు Type-C ఫీమేల్. సో మనం డైరెక్ట్గా Type-C కనెక్ట్ చేసేస్తే మనం 13 సిరీస్ కానీ 14 సిరీస్ కానీ డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు. సో బట్ ఇది నీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఫస్ట్ మనం హబ్ కనెక్ట్ చేద్దాం. కమింగ్ టు హబ్ Type-C. సో ఈ ఫీమేల్ యూజ్ అవుతుంది. సో లైట్నింగ్. సో దీనికి ముందు పవర్ సప్లై ఇవ్వాలి మనం. సో పవర్ సప్లై. సో హబ్కి పవర్ సప్లై మెయిన్. సో పవర్ సప్లై లేకుండా హబ్ హార్డ్ డిస్క్ రీడ్ అవ్వదు 100% ఫర్ 13 and 14 సిరీస్ రెండింటికి నేను చెక్ చేశాను. సో మీకు అది కూడా చూపిస్తున్నాను. సో డైరెక్ట్గా మీరు Type-C కనెక్ట్ చేసేస్తే చూడండి. సో USB 3.0 ఇవి 3. సో ఏది కనెక్ట్ చేసినా పర్లేదు, హబ్లో కనెక్ట్ అయిపోతాయి. సో పవర్ సప్లై వచ్చింది, లైట్ ఆన్ అయిపోయింది. సో
దిస్ ఈజ్ గుడ్. ఇప్పుడు మనం డైరెక్ట్గా మొబైల్ కనెక్ట్ చేయడమే లైట్నింగ్. సో నేను ఓపెన్ చేస్తాను, ఐఫైల్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను, కనెక్ట్ చేస్తున్నాను. సో ఛార్జింగ్ అవుతుంది, ప్లస్ నా హార్డ్ డిస్క్ కూడా రీడ్ అయిపోయింది. సో ఇది హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోస్. సో హార్డ్ డిస్క్ మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఏంటో నేను చూపిస్తాను. గెట్ ఐటమ్ ఇన్ఫో కొడితే మీకు 1 TB అండ్ నేను యూజ్ చేసిన స్పేస్ ఇది 1 TB. ఈ శాంసంగ్ది 1 TB హార్డ్ డిస్క్ SSD డ్రైవ్. సో దీన్ని ఒకవేళ మీది కనెక్ట్ అవ్వకపోతే మీ హార్డ్ డిస్క్ EXFAT ఉంటేనే యాపిల్ డివైజెస్ రీడ్ చేస్తున్నాయి. సో నేను ఇంతకుముందు మీరు జనరల్గా హార్డ్ డిస్క్ సిస్టమ్ కనెక్ట్ చేసి ఫార్మాట్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ ఫార్మాట్ని చేంజ్ చేసుకుంటే మీకు ఈజీగా రీడ్ అవుతుంది. సో నో ఇష్యూస్, కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు సేమ్ పెన్ డ్రైవ్కి ఎలా మూవ్ చేసామో మేము యాజ్ ఇట్ ఈస్గా మూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే హబ్తో ప్లస్ ఏంటంటే మీరు ఇదైతే సింపుల్ అండ్ చీపెస్ట్ మెథడ్. హబ్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో నార్మల్గా తీసుకుంటేనే ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం దాంతో, అది చూసుకోండి కొంచెం, అది ఎందుకు వస్తుందో చెప్తాను నేను. సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసి మై ఫైల్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు చూడండి. సో పెన్ డ్రైవ్ కనెక్షన్ ఉంది, పెన్ డ్రైవ్ ఉంది, ఇదేమో SSDది. సో SSD చూపిస్తుంది, పెన్ డ్రైవ్ కూడా చూపిస్తుంది. పెన్ డ్రైవ్లో ఇందాక మనం మూవ్ చేసిన ఫైల్ ఫోల్డర్ అవన్నీ నీట్గా మొత్తం అన్నీ వచ్చేస్తాయి, నో ఇష్యూస్. దీంతో కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇది కూడా చూపిస్తాను మీకు. ఒక హబ్ ఉంటే అన్నీ ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే ఈజీ. సో నేను దీనికోసమనే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఫైల్స్ అని, వీడియోస్ అని తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, ఈ మెమరీ కార్డ్ 64 GBది. సో వచ్చేసింది. దీని ఇన్ఫో కొడితే దీని డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి. సో EXFAT ఉంది, 64 GB అవైలబుల్ స్పేస్, యూజ్డ్ స్పేస్. సో పెన్ డ్రైవ్, సో నో నేమ్, ఇట్స్ పెన్ డ్రైవ్. సో ఈ పెన్ డ్రైవ్ 32 GB పెన్ డ్రైవ్. సో దీని డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. సో 3 రీడ్ అవుతున్నాయి. నేను థర్డ్ పార్టీ దాంతో చేసిన ఇష్యూ ఏంటంటే, ఇది కూడా థర్డ్ పార్టీ, కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ. ఈ దీంట్లో నాకు ఇష్యూ రాలేదు, అందుకే ఇది యూజ్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఇది నాది ఓన్ కాదు, కొంచెం 5,000 చేంజ్ ఎంతో ఉంది ఇది. లైక్ యాపిల్, దానివల్ల యాపిల్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు యాపిల్ హబ్స్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం ఇది ఇట్లా రీడ్లో ఉన్నప్పుడు ఈ పవర్ సప్లై పీకేస్తే దీనికి పవర్ రాకూడదు. దీనికి పవర్ వచ్చిందంటే మీ హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోతుంది. అది 100%. నేను ఒకసారి క్రాష్ అయిపోతే మళ్ళీ ఫైల్స్ వేసి మళ్ళీ ట్రై చేశాను, థర్డ్ పార్టీ హబ్ తోటి ఫెయిల్ అయింది. 2 times నా హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయి హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తం 0 అయిపోయింది. ఎందుకంటే హార్డ్ డిస్క్కి పవర్ సప్లై మొబైల్ నుంచి వచ్చేస్తుంది రివర్స్. మనం డైరెక్ట్గా హబ్ త్రూ రావాలి. థర్డ్ పార్టీ హబ్ ఏం చేస్తుందంటే అది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తుంది. ఈ పవర్ తీసేసుకొని జస్ట్ నార్మల్గా కనెక్ట్ చేస్తే రీడ్ అవ్వదు. హబ్ కనెక్ట్ చేసినప్పుడు హబ్ రీడ్ చేస్తుంది. సో హబ్ త్రూ రీడ్ అయిపోయి మనకు డైరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు పవర్ సరిపోదు, జస్ట్ పవర్ వెళ్తుంది అంతే హార్డ్ డిస్క్లోకి. అది రీడ్ అవుతూ ఉంటుంది కదా. సో రీడ్ అవుతూ ఉన్నప్పుడు పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి క్రాష్ అయిపోతుంది. అది 2 times జరిగింది. సో ఇది ఎవరికి జరగకూడదు, ఎందుకంటే చాలా ఫైల్స్ మనం దాచుకుంటూ ఉంటాం హార్డ్ డిస్క్లో అంటే. సో ఎప్పటి నుంచో ఉంటాయి, అవి ఎగిరిపోతున్నాయి. నాది ఒక ఫోల్డర్, చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్ పోయింది. సో చాలా వీడియోస్ పోయినాయి, ఒక 500 ఫైల్స్ అలా ఉండే దాంట్లో. సో ఇప్పుడు నేను పవర్ సప్లై తీసేస్తే జనరల్గా దీనికి పవర్ ఆగిపోవాలి, పవర్ రాకూడదు. సో ఇప్పుడు నేను పవర్ సప్లై తీసేస్తున్నాను, కనబడుతుంది కదా. సో పవర్ సప్లై పీకేస్తే దీనికి డైరెక్ట్గా పవర్ ఆగిపోయింది. సో ఈ హబ్తో ఇష్యూ లేదు నాకు. నేను యూజ్ చేసిన థర్డ్ పార్టీ హబ్ తోటే నాకు ఇష్యూ వచ్చింది, దానికి పవర్ వెళ్ళిపోయి ఇది రీడ్ అయిపోయింది.
సో రీడ్ అయిపోయి నాకు మొత్తం క్రాష్ అయిపోయింది. సో అంటే ఇదేం హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఏం రాలేదు. హార్డ్ డిస్క్లో డేటా మాత్రం దొబ్బింది. 2 టైమ్స్ దొబ్బింది. ఏం చేయలేకపోయాను. మళ్ళీ రికవరీ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ రికవరీ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. దానికి మళ్ళీ ఇన్వెస్ట్ చేసి రికవరీ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తా అన్నాం కదా డైరెక్ట్గా. ఇది ఒరిజినల్ యాపిల్ కేబుల్. సో ఇదే కేబుల్ యూజ్ చేస్తే మీరు 15 సిరీస్కి రీడ్ అవ్వట్లేదు. యాపిల్ కేబుల్ కాకుండా మన శాంసంగ్ది కానీ శాంసంగ్ మొబైల్కి వచ్చే టైప్ సి టు టైప్ సి తీసుకోండి. లేదంటే వేరేది ఎనీ టైప్ సి టు టైప్ సి వేరే బ్రాండ్ డేటా ట్రాన్స్ఫర్ ఉన్న కేబుల్ తీసుకుంటే డైరెక్ట్గా రీడ్ అవుతుంది. యాపిల్ టైప్ సి టు టైప్ సి యాపిల్ కేబుల్ యూజ్ చేసినా రీడ్ అవ్వదు. సో 100% గ్యారంటీ రీడ్ అవ్వలేదు. నేను చెక్ చేశాను. 15 ప్రోకి చెక్ చేశాను, 15 ప్రో మ్యాక్స్ కూడా చెక్ చేశాను. మీకు అవి కూడా కావాలంటే హ్యాండ్స్ ఆన్ వీడియో పెడతాను రీల్స్లో, చూడండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా టైప్ సి టు టైప్ సి యాపిల్ కేబుల్ డైరెక్ట్ శాంసంగ్ కనెక్ట్ అయింది. సో దీంట్లో మీరు చూస్తే ఇప్పుడు లైట్నింగ్ కనెక్ట్ చేశాను. దీన్ని డైరెక్ట్గా మొబైల్కి ఇస్తున్నా. మై ఫైల్స్కి వెళ్ళి చూపిస్తాను, చూడండి. సో మీరు ఎంతసేపు వెయిట్ చేసినా చూడండి పవర్ సప్లై వస్తుంది. యాపిల్ కేబుల్తో పవర్ సప్లై ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఇదే 15 సిరీస్ ఫోన్స్ కనెక్ట్ చేసినా ఇదే చూపిస్తుంది, కానీ హార్డ్ డిస్క్ రీడ్ అవ్వదు. ఇదే హబ్కి కనెక్ట్ చేసాం కాబట్టి ఇందాక రీడ్ అయింది. సో ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసాం కాబట్టి రీడ్ అవ్వట్లేదు. ఎంతసేపు వెయిట్ చేసినా రాదు మీకు. సో మీరు ఏం చేయాలంటే 15 సిరీస్ ఎవరు యూజ్ చేసినా దీన్ని డైరెక్ట్గా టైప్ సి టు టైప్ సి కేబుల్, యాపిల్ది కాకుండా వేరే కేబుల్స్, ఒరిజినల్ శాంసంగ్ కేబుల్ యూజ్ చేస్తే మీరు డైరెక్ట్గా టైప్ సి టు టైప్ సి ఐఫోన్ 15 సిరీస్ డైరెక్ట్గా హార్డ్ డిస్క్ రీడ్ అయిపోయింది. మీకు అది ఇంకోసారి చూపించమంటే నేను రీల్లో పెడతాను. ఎనీమోన్ కామెంట్ చేయండి, నాకు నేను పెట్టేస్తాను. అది మా ఫ్రెండ్ దగ్గర ఉంది, అది కూడా చెక్ చేసి మీకు పంపిస్తాను కావాలంటే. సో ఇది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో డేటా జాగ్రత్త, మీరు ట్రయల్ వేయొద్దు థర్డ్ పార్టీ తీసుకొని. అనవసరంగా డేటా పోతే మళ్ళీ దానికి ఒక 4-5 వేలు ఖర్చు పెట్టాలి సో రికవరీ చేసుకోవడానికి. యాజ్ ఆఫ్ నౌ అది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు వీలైతే లైక్ చేసుకోండి. అప్పుకున్న ఎగ్జైట్మెంట్ తక్కువలో వచ్చింది. నా హార్డ్ డిస్క్లోకి నేను ఫైల్స్ అన్ని మూవ్ చేసేయచ్చు అని ట్రై చేస్తే ఉన్న ఫైల్స్ కూడా దొబ్బేసినాయి. జాగ్రత్త, హార్డ్ డిస్క్స్ యూజ్ చేసేటప్పుడు డేటా ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే పోతుంది. సో మీరు ట్రయల్ వేయాలనుకుంటే థర్డ్ పార్టీ హబ్ రిటర్న్ పాలసీ ఉంటే చూసుకొని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకొని ట్రయల్ వేయండి. హార్డ్ డిస్క్లో మాత్రం ఎలాంటి డేటా లేకుండా చూసుకోండి. జస్ట్ నార్మల్ ఒక 4-5 ఫైల్స్ వేసి చెక్ చేయండి. నేను నేను బై మిస్టేక్లో ఇగో ఈ కార్డు రీడ్ అవుతుందో లేదో హబ్ త్రూ అని చెప్పి డైరెక్ట్గా పవర్ సప్లై తీసేస్తే నాకు మొత్తం డేటా క్రాష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.